హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఏమైందమ్మా? నువ్వు ఎక్కడ పెట్టావు పెన్సిల్? బెడ్ మీద ఎందుకు పెట్టావు? నేను బెడ్షీట్ వాషింగ్ మిషన్లో వేసా కదా, దాంట్లో పడిపోయిందేమో. అయ్యో, మరి నువ్వు ఎవరికైనా చెప్పాలి కదా వేసాను అని. అవునా, సరే చూద్దాంలే. పొద్దున్న అయితే ఎండలు స్టార్ట్ అయిపోయినాయండి. నైట్ ఏమో దోమలతో సరిపోతుంది. హైదరాబాద్లో అయితే మాకు పరిస్థితి ఇట్లా ఉంది. నైట్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ అన్ని రూమ్స్ క్లోజ్ చేసినా సరే దోమలు వస్తూనే ఉన్నాయి. పొద్దున్న అయ్యేసరికి ఎండ యాజ్ యూజువల్గా వచ్చేసింది. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే నేను బాదం పప్పులతో స్టార్ట్ చేశానండి. ఇవైతే ఓవర్ నైట్ సోక్ చేశాను అనమాట. పచ్చి తినటం కంటే ఇలా సోక్ చేసి వాటిపైన ఉన్న తోలు తీసి తింటే వాటిలో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయండి. మెయిన్గా ఈ బాదంలో ఏంటి అంటే బయోటిన్ అనే విటమిన్ ఉంటుంది. ఇది ఏంటి అంటే మెయిన్గా హెయిర్ గ్రోత్కి అలాగే న్యూట్రిషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం బాదం పప్పు పిల్లలు ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారు అనుకున్నా సరే ఇలా సోక్ చేసి పెడితే ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి దీనివల్ల. మామూలుగా బాదం పప్పు డైరెక్ట్గా తినచ్చు కావాలనుకుంటే. అయితే ఏంటంటే దాంట్లో ఉన్న ఆయిల్ డైరెక్ట్గా మనకి అరగడానికి టైం తీసుకుంటుంది. అదే ఇట్లా నానబెట్టి తిన్నాం అనుకో ఆయిల్ అనేది డైల్యూట్ అయిపోద్ది. అవును. సో అందుకని ఏంటంటే అందరూ నానబెట్టుకుని తినండి అని చెప్తారు. నానబెట్టుకుని తింటారు కొంతమంది. ఏంటి అంటే బాదం హల్వా అలా చేసేటప్పుడు ఏంటి వేడి వేడి నీళ్ళలో వేస్తున్నా కూడా పీల్ వచ్చేస్తుంది అనమాట. కానీ అలా చేయకూడదు. ఎప్పుడైనా ఇలా సోక్ చేసుకొని చేసుకుంటేనే దానికి బెనిఫిట్స్ ఉంటాయి. అలా వేడి వేడి నీటిలో వేసారనుకోండి దీంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం పోయిద్ది. మా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ పెట్టేశానండి. ఇంకా మా వారైతే కారం దోశ వేస్తున్నారనమాట. ఏం కారం అండి? ఇది పల్లి అను కొబ్బరి కారం రెండు కలిపి చేసిన కారం. అవునండి. ఓకే, బాగుంది. ఇంకా మనం విడిగా కూడా నంచుకునే పనులు ఏం లేదు. ఇంకా అవసరం లేదు. చట్నీ అట్లా లేనప్పుడు ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవును. మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా కారం దోశ అయితే తినేస్తున్నారు. వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఎలా ఉందమ్మా? డైనింగ్ టేబుల్ కూడా వాడటం స్టార్ట్ చేశారు. ఏం పడకూడదు, నీట్గా తినాలి. ఓకేనా? మేము చూస్తుండగానే సోమవారం నుంచి శుక్రవారంకి వచ్చేసాము. ఇక ఒకరోజు బుర్ర వదలు కొట్టుకుంటే 2 రోజులు సెలవు వస్తుంది. తిని పడుకుంటాను ప్రశాంతంగా. నువ్వు ఎలా అయితే వంటలు చేసి పెడుతున్నావో అట్లానే శనివారం ఆధారం కూడా నాకు మంచిగా వంటలు చేసి పెట్టు, నేను తిని పడుకుంటాను. ఇక ఈ సాఫ్ట్వేర్ కూడా ఏందో నాకేం అర్థం కాదు. బుర్ర బద్దలు కొట్టుకుంటే కానీ పని అడ్డే గడవదు. ఓరు నాయన. సరే, ఏదేమైనా సరే వండుకోవాలి, తినాలి, ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ మన నాలికను కూడా ఆనందపరుస్తూ ఉండాలి. కాబట్టి జిహ్వానందం అంటారు కదా. సో ఇవాళ ఏంది స్పెషల్ ఈరోజు? ఇవాళ తోటకూర పులిహోర. తోటకూర పులిహోర. ఓకే, అంటే నిమ్మకాయ పులిహోరనా తోటకూర పులిహోరనా? తోటకూర పులిహోర అండి, మీరు ఎప్పుడు వినుండ్రు. తోటకూర పులిహోర. ఓకే, ఏమేంటి చేస్తున్నారు ఈరోజు? తోటకూర, నిమ్మకాయలు, ఓకే, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిపల్లీలు, కొంచెం పసుపు, అలాగే తాలింపు గింజలు, ఉప్పు, ఇవైతే కావాలండి. ఇంగు డబ్బా పెట్టా పక్కన. ఇంగు కూడా కావాలి. ఇంగు లేకపోతే అసలు పులిహోర టేస్టే ఉండదు. ఓకే, సో ఇవాళ మనకి లంచ్ ఏంద్రా అంటే తోటకూర పులిహోర. ఇంకా దీని కాంబినేషన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా ఏంది తోటకూర పప్పు అట్లా చేసుకుంటాం కదా, ఇప్పుడు తోటకూరే పులిహోరలో వేసేస్తున్నాం. ఓకే, సో తోటకూర పులిహోరలోకి మనకి అడిషనల్గా డిష్ అవసరం లేదు మళ్ళీ. అవును. సో తోటకూర దీంట్లో వేస్తున్నాం కాబట్టి ఇక మొత్తం కూర అన్నం ఒకే దాంట్లో ఉంటది. అవును. ఇంకా నేను ఎండుగాను కూడా ఏమి వేయట్లేదు, పచ్చికారమే, మిరపకాయలు వేసుకుంటున్నాను. మిరపకాయలు సరిపోతాయి. అవును. ఓకే, కావాలంటే కొంచెం ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటది అట్లా, ఎండు మిరపకాయలు కూడా తింటారనమాట నూనెలో వేపితే. అదేలే. ఓకే, డన్. స్టవ్ మీద పాన్ పెట్టాను. అందులో నేను 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ లోపల నేను అన్నం కూడా ఉడికిచ్చేసి పక్కన ఆరబెట్టుకుంటున్నాను. మళ్ళీ కడిపేటప్పుడు ఇంకొంచెం ముద్దబడా కాకూడదని, కొంచెం ఆరింది అనుకోండి మనకి కొంచెం పలుకులుగా ఉంటుందని. ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్
హీట్ ఎక్కిన తర్వాత నేను తాలింపు గింజలు పెట్టుకున్నాను కదా, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, అట్లాగే కొంచెం ఆవాలు, ఇవన్నీ అయితే ఫస్ట్ వేస్తున్నాను. అవును, పచ్చెనపప్పు అంటే నాకు గుర్తొస్తుంది. నీకు బొబ్బట్లు చేయడం, నెయ్యి బొబ్బట్లు రావచ్చు కదా చేయడం? వచ్చండి, వచ్చు. మరి నేతి బొబ్బట్లు ఒకసారి చేయొచ్చు కదా? చేద్దామండి, రేపు నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేద్దాం. ఛానల్ అయినా ఉండి. అవును, చేస్తాను. అది హాయిగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, బలం కూడా. అవును, తాలింపు గింజలు వేగుతున్నాయండి. ఈ లోపల నేను పచ్చిపల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోండి. పల్లీలు కూడా వేగుతున్నాయండి. నేను ఇంకా పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరకాయలు సన్నగా చీరుకోండి, లేకపోతే సగం చేయండి. ఎందుకంటే ఇది వేగేటప్పుడు ఏంటంటే టక్మని పేలుతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం అలా చేసుకుంటే ఏంటంటే పేలవు. పచ్చిమిర్చి వేగుతున్నా ఉన్నాయండి. ఇందులో నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను. తాలింపు గింజలు అట్లాగే పచ్చిమిర్చి కూడా వేగాయండి. నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి తోటకూర, అది కూడా అందులో వేస్తున్నాను. తోటకూర పులుసుకూర, ఇగురుకూర చేసుకుంటారు, అది నాకు తెలుసు. కానీ ఇట్లా పెట్టి పులిహార చేసుకుంటారని నేను కూడా ఫస్ట్ టైం చూస్తాం. మనం ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనుకుంటారు. అవునండి, నేను ఒకసారి చేశాను, గుర్తులేదు నాకు అసలు. ఇదేంటి అంటే తోటకూర అంటే 2 కప్పులు తోటకూర, 2 కప్పులు రైస్, అంటే ఈక్వల్, రెండు ఈక్వల్ పోర్షన్స్ అన్నమాట. హెచ్చు తగ్గులు ఏం లేవు. ఇప్పుడు మన తోటకూర మొత్తం వేగి కొంచెమే అవుతుంది. ఇప్పుడు చూడటానికి ఇట్లా ఉందిలే, కానీ మనకి మొత్తం వేగేసరికి కొంచెమే అవుతుంది. సో ఆ 2 ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకోవాలి, రైస్ కానీ తోటకూర కానీ. చూడండి, నేను ఇందాక వేసినప్పుడు ఎంత ఉంది తోటకూర, ఇప్పుడంతా వేగిపోయింది కదా, ఇంకా వేగిద్ది అన్నమాట. మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ అదే చేయని అడుగుతారు, అంత బాగుంటుంది అన్నమాట. ఏంటి అంటే ఇంకా తోటకూర మామూలుగా ఏంటి, మనం నీళ్ళలో ఉడికిచ్చినా సరే దాని పోషక విలువలు అన్నీ పోతాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే మనం కలుపుకునే రైస్కి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ తోటకూర పిల్లలు కూడా సపరేట్ చేసి పక్కగా పెట్టడానికి వీలు ఉండదు, రైస్లో కలిసిపోయింది. ఇది ఒక రకం. అవును, పోషక విలువలు ఏమన్నా చిన్నగా నూనెలో మగ్గిస్తావు, అన్నం కలిపేస్తావు. అవును, చివరిలో దాని కొంచెం ఫ్లేవర్ లాగా నిమ్మకాయ లేకపోతే చింతపండు రసము, అది మన ఇష్టం. అంటే ఏ టైప్ ఆఫ్ టేస్ట్ కావాలంటే ఆ టైంని బట్టి నువ్వు చేస్తావు. అంతే, ఏదో ఒక ఐటమ్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండాలి. ఎప్పుడు తోటకూరని నేను పులుసు కూర చేస్తాను అంటే కుదరదు. ఏదో కొత్తగా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు. చూసారు కదా తోటకూర ఫస్ట్ ఎట్లా ఉంది, తర్వాత చూపించినప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు చూడండి మొత్తం ఇంకా వేగింది, ఇంకా కొంచెం పచ్చిదనం అయితే ఉంది, అదంతా పోవాలి. పచ్చిదనం ఉంటే కనుక తినబుద్ధి కాదు, మొత్తం పూర్తిగా వేగాలి తోటకూర అనేది. ఇప్పుడు మన వైపు అయితే కనుక చిలకలూరుపేట, మన ఊరు వైపు అయితే మనకి చీరాల తోటకూర వస్తుంది. అవును, అసలు అదైతే నువ్వు పులుసు కూర చేసుకొని వండుకుంటే అసలు అమృతం లెక్క ఉంటుంది. అన్నంలో కలుపుకుంది అంటే ఇక పోతానే ఉంటుంది గొంతులోకి. అవును, ఇటువైపు తోటకూర ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే దీంట్లో కొంచెము ఫైబర్ ఏమంటారు దీన్ని, ప్లాంట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ వైపు. అది కూడా ఆకుల వరకే మగ్గుతాయి కానీ కాడ అసలు మగ్గదు. అదే మన వైపు అయితే కాడ కూడా మగ్గిద్ది, నీట్గా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. తెలంగాణ వైపు అయితే కొంచెం టైం తీసుకుంటుంది. మరి అంటే ఇటువైపు సీడ్ తేడా ఉంటుందేమో. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గిద్ది అనమాట తోటకూర. తోటకూర కూడా నేను ఆకులు వలిచి వేసుకున్నాను, కాడలు అయితే వేయలేదండి. తోటకూర అయితే పూర్తిగా మగ్గిపోయిందండి. నేను కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి కలిపిన తర్వాత ఇంకా రైస్ అయితే యాడ్ చేస్తాను. ఇంగువ అనే టేస్ట్ అండి పులిహోర రెసిపీస్కి. తగ్గించే ఉంచానండి. ఇంకా రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా వేడిదే కాబట్టి అసలు పొయ్యి ఆపేయచ్చు నాకు తెలిసి. అంటే కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం పిండుతాం కదా. అయినా కూడా రైస్ ఇప్పుడే వండిందా, అదేం వేడిగా ఉందా? సిమ్లోనే పెట్టానండి, ఎక్కువ మంట పెట్టలేదు. కాదు రైస్ మాడిద్దామా అని. లేదు,
ఒక్కసారి కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తానండి, ఎందుకంటే అన్నం కూడా వేడిది, లోపల తాలింపు కూడా అంతా వేడిగా ఉన్నాయి కాబట్టి మన రైస్కి చక్కగా పడతాయి అన్నమాట. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా ఆపేస్తాను స్టవ్. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నానండి. ఇంకా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. అది కూడా వేసి ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సరిపోయిందా? ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ కొంచెం ఇందాక మనం మగ్గించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి చూసుకుందాం. ఆపేస్తున్నా. ఆపేసి కింద పెట్టుకుని సరి చేసుకున్నాను. సరిపోయి. అవును. మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిమ్మరసం పిండి పెట్టుకున్నానండి. నేనైతే ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలే పెట్టుకున్నాను అనమాట. రసం బాగా ఉంది. ఓకే. 2 నిమ్మకాయలు అంత వచ్చిందా రసం? అవునండి. ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు పడితే మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. మరి ఇప్పుడు నిమ్మకాయ యాడ్ చేసాక ఉప్పు కూడా పట్టిద్దాం. పట్టిద్ది. నిమ్మరసం వేసి ఒకసారి అయితే కలిపారండి. ఇంకా కొంచెం నిమ్మరసం పట్టిద్ది, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట. మనం ఇందాక వేసింది కొంచెమే కదా, సో నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే పడుతుంది. మొత్తం వేసానండి. ఇంకొకసారి కలుపుతున్నాను. అసలు పులిహోర అంటే పులుపుగా ఉండాలి. అవునండి, ఉంది. పులుపు ఉందా? ఉంది. అసలు పులుపు లేకపోతే అది పులిహోరే కాదు. అవును. చింతపండు పులిహోర కానీ ఏదైనా కానీ చూడండి ఇవాళ లుక్ కూడా ఎలా ఉందో. బాగుంది. అంటే ఇక కూర కూడా లేదు కాబట్టి పులిహోర ఎప్పుడు తిన్నా ఉత్త రైసే దాంట్లో ఉంటుంది ఎక్కువ భాగం. అవును. మనకి కార్బోహైడ్రేట్సే కదా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెసిపీలో ఏంటంటే నీకు ఆకుకూర కూడా ఉంది. ఆకుకూర అన్నం 2 కలిసి ఉంది. నాకు తెలిసి ఇంకొంచెం తోటకూర వేసినా కూడా తప్పేం లేదు దాంట్లో. మరి లేకపోతే డామినేట్ చేసినట్టు ఉంటుంది. అందుకే నేను 2 ఈక్వల్ ప్రపోర్షన్స్ అన్నమాట, రైస్ తోటకూర. ఇదేమో ఉడికిద్దా, అదేమో నూనెలో మగ్గిద్దా. సో నీకు ఎంత ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకున్నా నీకు డిఫరెన్స్ కనబడతా ఉంటది. ఓకే, చూసారా? తోటకూర పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. నేను కూడా టేస్ట్ చేశాను. దీంట్లో అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఉప్పు, పులుపు, తర్వాతనేమో ఇంగువ, కారము అన్నీ తెలుస్తున్నాయి. అంటే 6 రోజులు అని చెప్పలేను కదా, 4 రోజులు అయితే స్పష్టంగా ఉన్నాయి. అవును. మీకు ఇంకా పల్లీలు ఇవి ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు వేసుకోవచ్చు. అవును, జీడిపప్పు వేయలేదు అసలు ఈరోజు. నేను పల్లీలు ఎక్కువ వేసాను కదా అని జీడిపప్పు వేయలేదు. సో ఇంక ఇది ఫైనల్ అండవు. అవునండి. ఓకే. ఇవి ధనుష్ పవరాలండి. ధనుష్ రోజు ఉదయం పూట ఈ కందిపప్పు అని, తర్వాత లేకపోతే కొర్రలు అని పెడతా ఉంటాడు. పాపం 4 రోజుల నుంచి అది ఉదయం పూట రావట్లా. ఇప్పుడు ఏదో వచ్చింది మధ్యాహ్నం పూట, ఆకలేసినట్టుంది. సో ఇక ధనుష్ లేడు కాబట్టి, స్కూల్కి లేడు కాబట్టి ఇక నేను పెట్టేశాను దానికి. అది తింటుంది పావురం. ధనుష్ పెట్టిన పేరు ఏంటంటే దాని పేరు మిచ్చెల్ అంట. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆ పేరు నాకు తెలియదు. అది ఇప్పుడు కందిపప్పు పెట్టాను, కందిపప్పు తింటుంది. బయట అంత వేడిగా ఉంది కదండి, వేడివేడిగా మనం తోటకూర పులిహోర తిన్నాం. కొంచెం నిమ్మకాయ సోడా కలిపి చేయొచ్చు కదా, సబ్జా గింజలు కలిపి. తీస్తున్నారా? ఓకే, కొంచెం చల్లగా చేయండి, తీయగా. ఓకే. అయితే ముందు కొంచెం 2.5 స్పూన్లు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, కొంచెం ఉప్పు తీసుకున్నాను. దీనికి ఏంటి అంటే మనకి సబ్జాలు నానబెట్టుకోవాలి కొంచెం. ఈ సబ్జాలు నానబెట్టిన తర్వాత మనకు సోడా. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కొంచెం యూజ్ చేసే సోడాలు ఉన్నాయి. సో ఈరోజు అవి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ముందు నేను ఫస్ట్ నిమ్మకాయ పిండేసుకుంటాను. మీకు ఇవన్నీ ఎలా వచ్చండి? ఏది అడిగినా వెజిటబుల్స్ కట్ చేస్తారు ఫాస్ట్గా, కర్రీస్ అంటారు, తర్వాత సోడా అంటారు. నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. అందుకని మా నాన్నని అడిగాను నేను చెఫ్కి వెళ్తానా, చెఫ్ చదువుకుంటానా అంటే ఆయన వద్దు నువ్వు ఎంసీఏ అయ్యి చెఫ్ వద్దు పాడొద్దు, నేను చేయలేపో అన్నాడు. సో అట్లా నేను ఐటీలోకి వచ్చాను. అలా జరిగిందా? సో నిమ్మకాయ పిండి వేసుకొని చక్కగా ఈ కరిగేదాకా తిప్పాలి. ఓకే. ఆల్మోస్ట్ 90% కరిగిపోయింది. ఓకే. దీనిలో ఏం చేస్తామంటే నేను మొత్తం కలిపేస్తున్నా. ఓకే, సబ్జాలు నానబెట్టిన సబ్జాలు మొత్తం కలిపేస్తున్నారా? సబ్జాలు మొత్తం కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా మిగిలిపోయిన సోడాని ఈరోజు మనం కంప్లీట్ చేసేద్దాం. అమ్మో, ఎండలు మాత్రం మాదిరిపోతున్నాయి. మరి మాత్రం సోడాలు మెయింటైన్ చేయాలి ఇంట్లో. అది ఎట్లా ఉంది? బాగుంది. ఇది సబ్జా లెమన్ సోడా.
ఓకే, బాగుందండి. ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయిగా ఉప్పు పంచదార 2 వేసాము. ఆ, సోడా చల్లగా ఉంది, వేడి తగ్గడానికి సబ్జాలు ఉన్నాయి, నిమ్మకాయ ఉంది. సో ఇక మనం బయటికి వెళ్ళే పని లేదు. ఒక సోడా కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఇంట్లో ఆ, ఇలా సోడా మనం చేసుకోవచ్చు. ఇంకా నీకు క్లియర్గా పిక్చర్ రావాలంటే ఇది తీయాలి. ఈ నొరగని తీస్తే నీకు కనబడేది. బాగుందండి, కనిపిస్తున్నాయి. చూడు చక్కగా ఎట్లా ఉన్నాయో, పొంగుతుంది చూడు పైకి. అవునండి, నాకు దీంట్లో పోయి పోస్తానండి. ఏంటది? అరే ఎవరు ఇస్తారు? పద్దాలు పెన్సిల్ రబ్బర్లు పట్టుకొస్తాయి. ఎవరి అయ్యి? నీయేనా? అది ఎవరిదిరా అది? స్కూల్ అయిపోయిందమ్మా ధనుష్. నువ్వు కూడా ఏమైనా వేసుకొచ్చావు రబ్బర్లు? అవును, మనమేమో సోడా తాగాం చల్లగా. మరి వీళ్ళేమో స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు. మరి వీళ్ళకి ఏం చేస్తావు? వాళ్ళకి డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ చేస్తానండి. డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ రోహన్ తాగుతావా? డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ తాగుతావా? అవన్నీ తాగుతావులే నువ్వు. డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ అండి. నేనైతే డార్క్ ఫ్యాంటసీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. అట్లాగే పాలు ఇవి రిఫ్రిజిరేట్ చేశాను, గడ్డగా ఉన్నాయి అంటే కూల్ కోసం అలా చేశాను. అట్లాగే ఐస్ క్రీమ్, వెనీలా ఫ్లేవర్, ఐస్ క్యూబ్స్, అట్లాగే హెర్సీ సిరప్, తర్వాత కొన్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ మెయిన్ గా కావాల్సింది. ఈ ఎండాకాలం చల్ల చల్లగా పిల్లలకి అంటే వాళ్ళు ఎక్కువ కూల్ గా ఉండటానికి, స్వీట్ గా ఉండటానికి ఇష్టపడతారు కదా. అలాంటప్పుడు మనమైతే ఇలాంటి చేసిస్తుంటే వాళ్ళకి హాయిగా ఉంటది. మనం కూడా తాగొచ్చు అనమాట. అది ఇలా డెకరేట్ చేసుకోవాలా? అవునండి, మరి లుక్ కూడా కుదరాలిగా. అంతే, అలంకారం కూడా కావాలిగా. అది ఇలాగా చూసారా? ఇంకో గ్లాస్, ఇంకో గ్లాస్కి. సో ఇట్లా పోయాలి చుట్టూరా. కూర్చో కూర్చో. ఓకే, సో వేస్తున్నావా మిల్క్? అవునండి, సుమారు 1 కప్పు పాలు అన్నమాట ఇవి. అదేలే. అదేంటది? వెనీలా ఐస్ క్రీమ్. ఓకే, వెనీలా ఫ్లేవరా? 2 స్కూప్స్ వేస్తున్నాను. ఎన్ని వేసుకోవాలి ఒకసారికి? 5 బిస్కెట్లు వేస్తున్నానండి. ఓకే, అంటే లోపల క్రీమ్ ఏం సపరేట్ చేయట్లేదు, క్రీమ్ తో సహా వేసేస్తున్నాను. మనం ఇలా గనక ఒకసారి చేసుకోవడం అలవాటు పడ్డాం అనుకోండి, ఇంకా బయట రెస్టారెంట్స్ కూడా మనం వెళ్ళాం. ఇంకేమేమో దాంట్లో అంటే ఏమేసావు? దాంట్లో పాలగడ్డ వేసావు? పాలు వేసాను, ఐస్ క్రీమ్ వేసాను, బిస్కెట్స్ వేసాను. 1 స్పూను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, కొంచెం హెర్సీ సిరప్ వేస్తున్నాను, కొంచెమే. ఆల్రెడీ పంచదార వేసావు కదా. సరే ఓకేలే, కలర్ కోసం. అంటే వాళ్ళకి పిల్లలకి చాక్లెట్ అలా కనిపిస్తే బాగుంటది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ గా. సో అది వేసాను అనమాట. నీళ్ళు పోయావా? ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఓకే, ఇవన్నీ నేను డీప్ ఫ్రీజ్ లో మంచి వాటర్ వేసాను. మంజీరా వాటరా? మంజీరా వాటర్. ఓకేనా, అయిపోయింది. ఇంకా అంతే సెటప్? అంతే. జాగ్రత్త. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మామూలు తిగ్గా రాలేదుగా. అంతే. అదే గడ్డలు గడ్డలుగా తింటూ తాగుతూ ఉండాలి అదే. అవును. ఇది డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్.
ఓకే, బాగుంది. నిజం చెప్పు. బాగుంది. ఏం వేసింది అమ్మ దాంట్లో? కొన్ని నట్స్, ఉమ్, డార్క్ ఫ్యాన్సీ ఐస్ క్రీమ్, ఆ, పాలు, పాలు, షుగర్ అని. చూపించు ఒకసారి ఎట్లా ఉందో. వెరీ గుడ్. ఇంకో గ్లాస్ చేసావా? అవునండి, చూడండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ తో కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, అదిలే అంతా క్రీమ్ వేసావు కాబట్టి ఆ పైన ఐస్ క్రీమ్ పెడతాను. ఐస్ క్రీము, చూసారా, నట్స్, కొంచెం చాక్లెట్ సిరప్, అది చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అయినా ఎండాకాలంగా మనం జ్యూస్ సెంటర్ పెడదాం అట్లా, అయితే మంచిగా వస్తున్నాయి. కానీ దీంట్లో కూడా పోయి దాంట్లో కూడా ఐస్ క్రీమ్ పెట్టు. ఇంతకంటే ఇంకేం కావాలండి, చూడండి. అంతేలే, ఎక్కడ బయటికి వెళ్ళి తిన్నా కూడా ఇంత ఉంటుంది కదా. ఇదైతే మనకి మంచిగా అది మన ఇంట్లో చేసుకుంటాం. మన ఇంట్లో పాలు ఇవి. అవును, బయట అంటే ప్యాకెట్ పాలే కదా. ఓకే, అదర్స్ ఎలా ఉంది మా డార్క్ ఫ్యాన్సీ సూపర్గా ఉంది. షేక్ విత్ ఐస్ క్రీమ్. బాగుంది. రోహన్ అసలు ఎగబడుతున్నాడు, కసి మీద ఉన్నాడు తాగడానికి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మేము బియ్యపిండి సొరకాయ చెక్కలు అయితే చేస్తున్నానండి. దానికైతే మనకి సొరకాయ, క్యారెట్, అలాగే నానబెట్టుకున్న పచ్చనపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొంచెం బియ్యపిండి అండి. ఇంకా మా వారైతే స్టార్ట్ చేశారనమాట. ఆయనకి చెప్పగానే క్యారెట్ చెక్కు తీస్తున్నారు. మనం ఏది కూడా మిక్సీలో వేసుకోవడం అట్లా కాదండి, అన్నీ తురుముకోవాలి. క్యారెట్ కానీ సొరకాయ కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే సొరకాయలో విత్తనాలు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అట్లాగే పచ్చనపప్పు కానీ ఏదైనా మర్చిపోయినా సరే పచ్చనపప్పు ఒక ఉడుకు రానిస్తే అయితే సరిపోద్దండి. ఇందులో నేను కారం అయితే ఎండు కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి అట్లాగే అల్లం వేసుకుంటున్నాను కారానికి సరిపడా. అలాగే కరివేపాకు. మనకు కొంచెం చెక్కలు తినేటప్పుడు మనకి ఏంటి అంటే పంట కింద పడితే టేస్ట్ బాగుండాలి కదా, అందుకని జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అల్లం వేసుకునేటప్పుడే నేను కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి, అంటే ఇంకా దాంట్లోనే మిక్స్ అయిపోద్ది. ఇంకా సపరేట్గా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ కల్లుప్పు వేస్తే మనకు కరగదు. అట్లాగే సాల్ట్ కాకుండా మనం మిక్సీ పట్టుకునేటప్పుడే ఇవి యాడ్ చేసామనుకోండి, రెండు కలిపి మిక్సీ అయిపోద్ది. అట్లాగే కరివేపాకు, ఇవైతే కావాలండి మనకి సొరకాయ చెక్కలు. ఇవి మనం తెలంగాణ సైడ్ అయితే తక్కువ చూస్తాము, మనం ఆంధ్ర సైడ్ అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు సొరకాయ తీసుకొచ్చినా సొరకాయ పచ్చడి లేకపోతే సొరకాయ పప్పు అలా కాకుండా ఇది కూడా బాగుంటుందండి, ఈ డిష్ కూడా. రెండు సొరకాయలు అయితే ముక్కలు చేసుకున్నాం తరుక్కోవడానికి ఈజీగా. అలానే 1.5 కాయ క్యారెట్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏమంటారు కదా, పీల్ ఏమంటారు, తరుగు తీసి తురుముకునేది తురుములో పెట్టి ఇలా తురుముతామన్నమాట. అవునండి, మరి మిక్సీలో వేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది కదా. మిక్సీలో వేసుకుంటే ముద్దలా అయిపోద్ది. ఇదైతే చక్కగా నీకు ఉడికిద్ది, క్యారెట్ తగిలిద్ది నోటికి, అలానే సొరకాయ తగిలిద్ది. అదే మిక్సీ చేసుకున్నాం అనుకో ఏం తింటున్నావు ఏం అర్థం కదా. అవును, ఇలా రావాలండి, మరీ సన్నగా కాదు అలాగే మరీ పెద్దగా కాదు. ఇలా ఉంటే ఏంటంటే నీకు నోటి కింద తగులుతూ ఉంటుంది ఈ మాత్రం సైజులో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సొరకాయ తీసుకున్నాం, అంటే ఎలా వస్తుంది చూద్దాం. ఇంకా దీన్ని వేసి ఈ బ్లేడ్ చేసి వదరా. లేతగా ఉందిలేండి, మనకు అంత సీడ్స్ కూడా ఏమీ లేవు. సీడ్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. సీడ్ అయినా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు మన పిండిలో. ఇంకా నీళ్ళే వేయను, ఇప్పుడు సొరకాయలో ఉండే జ్యూస్, ఈ సొరకాయలో ఏదో వాటర్ వస్తుంది దాంట్లో మనం. అవును, అంతే అంతే. ఇంకా అసలు ఈ రెసిపీకి అసలు నీళ్ళు అంటూ ఏం పట్టవు. చూడండి, అలా అయితే తురుముకోవాలన్నమాట. సొరకాయలో సీడ్స్ కూడా ఏమి లేవు, లేతకాయే. ఆ సీడ్స్ ఉన్నా కూడా తీసేన అవసరం లేదండి, అవి వేగితే మనకు టేస్ట్ బాగుంటాయి. చూడండి, సొరకాయ అలాగే క్యారెట్ అయితే సన్నగా తురుముకున్నామండి. ఇందులో నేను కడిగిన కరివేపాకు వేస్తున్నాను. అట్లాగే అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పచ్చిమిర్చి ఉప్పు. అల్లం పచ్చిమిర్చి ఉప్పు చక్కగా వేసుకున్నాం. అది అన్నిట్లో వేసి నాకు అల్లం వెల్లుల్లి అలవాటు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఇంకేదో అవుద్ది, అవి చెక్కలు ఇంకేదో అవుతాయి.
సరే, దీనికి ఏంటంటే మనం ఎండుకారం ఏం కాబట్టి పచ్చికారమే, అలానే రుచి కోసం అల్లం, ఉప్పు. అంతే. ఓకే, ఇంకేం వేసావు? అది అల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్ వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, జీలకర్ర వేసాను, అట్లాగే నానబెట్టుకున్న పచ్చనిపప్పు వేస్తున్నాను. మొత్తం వేస్తావా మిగులుతాయా? మొత్తం వేసేస్తానండి. ఇవి ఉంటేనే బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. అదేలా. మనం బొబ్బట్లు ఎప్పుడు చేసుకుందాం? చేద్దాం, నెక్స్ట్ బ్లాగ్ లో చేద్దాం. సొరకాయ కొలత అనమాట. చిన్న సైజు సొరకాయకి 2 గ్లాసులు బియ్య పిండి అయితే పడుతుంది. ఎక్కువ బియ్య పిండి వేసుకోకూడదు, ఎందుకంటే గట్టిగా అయిపోయినాయి అనుకోండి తినలేము. అలానే మరీ లూజ్గా కాకూడదు. ఆ సొరకాయకి 2 గ్లాసులు బియ్య పిండి అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం పట్టదు. నీళ్లు కూడా ఏం అవసరం లేదనమాట. 1-2 సార్లు కలుపుకుంటూ ఉంటే దాంట్లోంచి సొరకాయలోంచి నీరు వచ్చి ఇంకా పిండికి అదే సరిపోద్ది. ఇప్పుడు బియ్య పిండి బదులు ఇప్పుడు నేను కొర్రపిండి వేసుకున్నాను అనుకో, కొర్రపిండితో కూడా వేసుకోవచ్చు. అంటే జిగురుని బట్టండి, మనకి బియ్యం ఏంటంటే జిగురుగా ఉంటాయి, కొర్రలు జిగురు. ఇప్పుడు నువ్వు సొరకాయలు వచ్చే నీళ్ళతోనే కలుపుతాను అని చెప్తున్నావు. అవును. మరి అలాంటప్పుడు కొర్రపిండి కూడా దీంట్లో, అంటే బియ్య పిండి కాకుండా కొర్రపిండి వేసుకుంటే అప్పుడు అది ఇంకా బాగుంటది కదా. బాగుంటది. ఈసారి ఇప్పుడు ట్రై చేద్దాం ఈ కాంబినేషన్ లో కూడా. ఇంకా అంత కలుపుతానే ఉంటావా? అంతేనండి, ముద్ద అవుతుంది ఇది ఇప్పుడు. అవునా? అన్ని జీలకర్ర అన్నీ వేసుకున్నాను. కొంచెం గట్టిగా పిసిగితే ఏంటంటే సొరకాయలోంచి నీరు బయటకు వస్తుంది. చూడండి ముద్దగా అయింది కదా. నేను ఇంకా నువ్వు ఉత్తగానే చెప్తున్నావు అనుకున్నా. లేదండి, చూడండి. అదే ఇంకా నీళ్ళు కూడా అవసరం నాకు తెలిసి. ఇంకా అవసరంలా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సొరకాయకి ఇప్పుడు నేను పొరపాటున ఎక్కువ పిండి వేసుకున్నాను అనుకో, తెలియక కొత్తగా చేసేవాడిని, ఇంకా గట్టిగా అయిపోతాయి. మనం సొరకాయ చెక్కల బదులు మనం రింగ్ ఆట ఆడుకోవచ్చు అనమాట వాటితో. అంటే ఇప్పుడు నీళ్లు పోసుకొని చేసుకోవడం కుదరదా? నీళ్లు పోసుకుంటే టేస్ట్ ఇంకా డైల్యూట్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఉల్లిపాయ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టాను. ఆయిల్ కూడా కొంచెం నిండా మునిగేట్లు ఉంచండి, లేకపోతే అడుగున అంటుకుంటాయి. మాకు ఈ ఆయిల్ డీప్ ఫ్రై ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు మనం చక్కగా పల్చగా పెనం మీద పెట్టుకొని పెనం మీద కూడా ఒత్తుకోవచ్చు. ఇంకా ఏం అవసరం లేదండి. నేను కొంచెం చెయ్యి అయితే తడి చేసుకున్నాను అనమాట. లేదు చేతికి రావట్లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు, లేకపోతే ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా సింపుల్గా వచ్చేస్తాయి. ఇంకా ఇవన్నీ మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయండి. పిండి బాగా కలుపుకుంటే చక్కగా వస్తాయి, ఇంకా చెదరకుండా వస్తాయి అన్నమాట. మనకి మొన్న చెక్కలు ఎలా వచ్చినాయో అలాగే. ఈసారి మనం పెనం మీద వేసుకునేది కూడా చేద్దాం ఒకసారి. చేద్దామండి. అది ఎలా వస్తుంది తిందాం. అంటే మామూలుగా బియ్యపిండి చెక్కల్లాగే ఉంటాయి అనుకో, కాకపోతే బియ్యపిండి చెక్కలు అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాం. దీంట్లో ఏంటంటే సొరకాయ క్యారెట్ యాడ్ అవుతుంది, వెజిటబుల్స్ యాడ్ అవుతాయి. అందుకంటే దానికి ఇంకా తేడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక ఆయిల్లో ఎందుకు ఈసారి ఎప్పుడన్నా మనం పెనం మీద వేసుకుందాం. సరే అండి. ఎన్ని పడతాయి ఒక వాయికి? ఒక 6 పడతాయి. 6 పడతాయండి. చూడండి. ఓకే. మనం నీళ్ళేమి కలుపుకోకపోయినా కూడా నీకు సొరకాయలో నీళ్ళతోనే నీకు చక్కగా వచ్చేసింది పిండి అంతా. అప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. తినాలండి, తింటే టేస్ట్ తెలుస్తుంది. అదే ఇంకా ఏం కాదు తినేటైనా అంతే అండి. అంటే ఇప్పుడు దీంట్లో కూర కానీ ఇంకేం అవసరం లేదు. మనం అన్ని ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇందులో జీలకర్ర అన్నీ నోటికి తగులుతూ ఉంటాయి. ఇంకా ఏం అవసరం లేదు, కారాలు చట్నీలు ఏం అవసరం లేదు. తినాలంటే కొంచెం లైట్ కొబ్బరిగా. ఇందులో మళ్ళా పచ్చనిపప్పు వేసాం కదా, అవి క్రిస్పీగా ఉంటాయి. గ్రీన్. ఓకే, బాగున్నాయి. ఇంకా నా కరకర నవ్వులతో తినేడా కరకరలాడితే మెత్తగా ఉంటాయి. మరి అవే దీని స్పెషాలిటీ. ఓకే, చూడండి బాగుందిగా మంచిగా లోపలంతా చక్కగా ఉడికింది. అవునయ్యా. అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.